వన్ ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వశ్చన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ఐఐసిటి శాస్త్రవేత్తలు ఏ పంట వ్యర్థాల నుండి ఏ పంట వ్యర్థాల నుండి పర్యావరణయుత ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే ఒక కొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు అని అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ పంట నుండి. ఇక్కడ ఆప్షన్ చూడండి, 4 రకాల పంటలు ఇక్కడ ఆప్షన్లో ఉన్నాయి. ఫస్ట్ వన్ వరి, సెకండ్ చెరకు, థర్డ్ గోధుమ, ఫోర్త్ రాగి. ఈ 4ంటిలో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అంటే రాగి పంట అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. రాగి పంట వ్యర్థాలు అంటే ప్రధానంగా ఈ రాగి గింజలు, ఆ విత్తనాలు, గ్రెయిన్స్ తీసిన తర్వాత ఏవైతే రాగి కంకులు, తర్వాత రాగి మొక్కలో ఉండే స్ట్రాస్ ఉంటాయో గడ్డి, సో వాటిని ఉపయోగించి పర్యావరణయుత ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే టెక్నాలజీని డెవలప్ చేశామని ఐఐసిటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు ప్రకటించడం జరిగింది ఇక్కడ. సో కాబట్టి ఈ అంశం ఏదైతే ఉందో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోండి. వచ్చే ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ రావడానికి ఛాయిసెస్ ఉన్నాయి. అయితే మరి ఇక్కడ ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేయడం జరిగింది అని మీరు గమనించినట్టయితే ఒకసారి చూడండి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఐఐసిటి అంటే ఏంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, అంటే భారతీయ రసాయన సాంకేతిక విజ్ఞాన సంస్థ, సిఎస్ఐఆర్ అనుబంధ సంస్థ ఇది ఐఐసిటి అనేది. సో ఈ ఐఐసిటి శాస్త్రవేత్తలు ప్రధానంగా ఈ రాగి పంట వ్యర్థాల నుండి ఉత్పత్తులను తయారు చేసి ఒక టెక్నాలజీ డెవలప్ చేశారు. అయితే ఇక ఎలాంటి ఉత్పత్తి, సో సాధారణంగా ఆ మొక్కలను ఏ భాగాలను తీసుకున్నారు అంటే రాగి పంట కోత తర్వాత మిగిలిపోయే కంకులు, పొట్టు, అస్క్ అని అంటాము. సో అంటే మనకి వరి పంటలో ఊక ఎలా ఉంటుంది, ఇక్కడ కూడా అస్క్, పొట్టు అనేది ఉంటుంది. కాండం, స్ట్రాస్ అని అంటారు. మరియు ఆకులను మనం పడేస్తూ ఉంటాం, రైతులు పడేస్తూ ఉంటారు, లేదా దాన్ని దహనం చేస్తుంటారు, కాల్చేస్తుంటారు. సో అలా కాల్చేయడం వల్ల ఏమవుతుంది, పర్యావరణానికి కొంతవరకు హాని జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా పడవేయకుండా, దహనం చేయకుండా దాని నుండి మనకు ఉపయోగపడే వస్తువుని తయారు చేసే టెక్నాలజీని తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఎలాంటి పదార్థాలను సేకరించడం జరిగింది అంటే రాగి మొక్కల నుండి, ఆ ఎండిపోయిన మొక్కల నుండి ఆల్ఫా సెల్యులోజ్, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ మరియు నానో క్రిస్టలైన్ సెల్యులోజ్లను వేరు చేశారు. 3 రకాల సెల్యులోజ్ ఉత్పత్తులను వేరు చేయడం జరిగింది, లేదా సెల్యులోజ్ పదార్థాలను వేరు చేయడం జరిగింది. వాటిలో ఆల్ఫా సెల్యులోజ్, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్, నానో క్రిస్టలైన్ సెల్యులోజ్ ను వేరు చేశారు. చేసి ఇక్కడ దీంట్లో ప్రధానంగా ఈ నానో సెల్యులోజ్ అనేది ఏదైతే ఉందో దీనిలో స్ఫటికత అంటే క్రిస్టలైజేషన్ చెందే శక్తి ఎక్కువగా ఉంటుంది, అది 50% వరకు. సో ఆ క్రమంగా దాన్ని ఇక్కడ కొంతవరకు దాన్ని మాడిఫై చేసి ఏం చేశారంటే ఈ పర్యావరణయుత ప్యాకేజింగ్ లేదా బాక్సుల తయారీలో ఉపయోగించడానికి దాన్ని తీసుకురావడం జరిగింది. సో అట్లా దీనివల్ల ఏమవుతుంది, కొంతవరకు కర్బన ఉద్గారాలు తగ్గుతుంటాయి. ఓకే, సో అట్లా దాని ఫలితంగా పర్యావరణ కాలుష్యం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరి వ్యర్థాల నుండి కూడా కొంతవరకు ఇలాంటి ఉత్పత్తులు తయారు చేయడంలో శాస్త్రవేత్తలు ముమ్మరమైన పరిశోధన చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అక్కడ దాని మీద కూడా ఎఫర్ట్ పెడుతున్నారు. సో ఇక్కడ ఈ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ ఏదైతే ఉందో మనకి దీని మీద కూడా ఈ టెక్నాలజీ తీసుకురావడం అనేది ఇట్స్ గ్రేట్ ఇక్కడ. సో ఆ విధంగా తీసుకున్నప్పుడు దీని మీద దేనికి ఉపయోగిస్తారంటే ప్రధానంగా ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఏరియాలో, ప్రతి అకేషన్ లో ప్లాస్టిక్ అనేది ఇప్పుడు విపరీతంగా ఇన్వాల్వ్ అయిపోయింది. కాబట్టి ప్లాస్టిక్ కి ఒక ఆల్టర్నేటివ్ సబ్స్టాన్స్ గా తీసుకురావడానికి ఇది ఒక మేజర్ రీజన్ అయి ఉంటుంది. తర్వాత అదే విధంగా ఫార్మా రంగంలో కూడా ఈ సెల్యులోజ్ బేస్డ్ ప్రోడక్ట్ ను ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. దెన్ ఇక్కడ వాహన రంగం లేదా వెహికల్స్ లో బయోమెటీరియల్ గా ఉపయోగించడానికి అవకాశం ఉంటుందని ఐఐసిటి శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది. కాబట్టి దీని వల్ల ఏమవుతుంది, పర్యావరణానికి లాభం జరుగుతుంది, అట్ ద సేమ్ టైం రైతులకి కూడా అదనపు లాభాలు జరుగుతాయి. అంటే ఈ పంటను ప్రోత్సహించడం వల్ల రైతులు రాగి పంటను, ఈ ఫింగర్ మిల్లెట్ ను సాగు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇక మల్టిపుల్ యూజర్స్ అనేటివి బెనిఫిట్స్ అని ఉంటున్నాయి. కాబట్టి ఇక ఐఐసిటి శాస్త్రవేత్తలు చేసిన విషయం అనేది ఇట్స్ వెరీ గ్రేట్, అంటే డెవలప్ చేసిన టెక్నాలజీ అనేది వెరీ గ్రేట్ అని చెప్పవచ్చు. కాబట్టి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు కంపల్సరీ ఈ వెర్షన్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏ పంట వ్యర్థాల నుండి ఐఐసిటి శాస్త్రవేత్తలు ప్యాకేజింగ్ ఉత్పత్తులను తయారు చేసే టెక్నాలజీ తీసుకొచ్చారు అంటే రాగి పంట.
సో గతంలో తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అడిగిన క్వశ్చన్ కూడా ఇదే, ఇలాంటిది. కాకపోతే అక్కడ ఏంది అంటే సో ఏ మొక్క నుండి ఓకే సో బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను తయారు చేశారనేది అరటి నుండి అడగడం జరిగింది అక్కడ. సో కాబట్టి ఇలాంటి ఈకో ఫ్రెండ్లీ క్వశ్చన్స్ మనకు రావడానికి అవకాశం ఎక్కువ ఉండేది కాబట్టి సో ఈ క్వశ్చన్ ను ఈ టాపిక్ ను మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.